అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదు కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలకు దీంట్లో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అదానీ సంస్థ నెలకొల్పుతున్నటువంటి జల విద్యుత్ సంస్థకు సంబంధించి ముఖ్యంగా తాడిమర్రి మండలంలోని దాడితోట సంబంధించి ఈ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి దాదాపు 482 ఎకరాల్లో 10,500 కోట్ల పెట్టుబడితో ఇక్కడ జల విద్యుత్ సంబంధించి పెద్ద ప్లాంట్ కూడా నిర్మితమవుతోంది. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా పనులు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పనులైతే సాగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా అది పనులు పూర్తవడానికి దాదాపు 2 సంవత్సరాల పైగానే పడుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇది చూడాలి ఎలా ఉంటుంది. ముఖ్యంగా అదానికి సంబంధించిన అంశాలు, ఎఫ్బిఐ లేవనెత్తిన అంశాలు ఈ ప్రాజెక్టు మీద కూడా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? మనం చూస్తే కనుక ఇక్కడైతే తాడిమర్రి మండలం, ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో ఉన్నటువంటి ఈ మెగా ప్రాజెక్ట్ అనేది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని బేస్ చేసుకొని ఇక్కడ నిర్మితమవుతుంది. ఇక్కడ వాటర్ అనేది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాదాపు 11 TMCల కెపాసిటీ ఉన్నటువంటి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆనుకునే ఈ ప్రాజెక్టును కూడా డెవలప్ చేస్తున్నటువంటి నేపథ్యం. 482 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి దీని మీద అసలు నీలి మేఘాలు కమ్ముకునే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఇంకా దీని మీద ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా మారినటువంటి నేపథ్యంలో మరి దీని మీద ఎస్పెషల్లీ ఎఫ్బిఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తాడిమర్రి మండలంలోని దాడితోట పెద్దకోట్ల గ్రామాల పంచాయతీల పరిధిలో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మితమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ ప్రాజెక్టు? ఎందుకంటే ఎఫ్బిఐ ఏమి సూచిస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అందులోనూ మన కేంద్ర ప్రభుత్వానికి? ఎందుకంటే ఎఫ్బిఐలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఏం చర్యలు తీసుకుంటుంది, ఈ అసలు ఎఫ్బిఐ ఏం సూచిస్తుంది అనేది కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మెగా ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాకు దాదాపు 482 ఎకరాలకు సంబంధించి ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు దాదాపు 10,000 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మితమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే కూడా దాదాపు 2 సంవత్సరాలకు పైగా ఇక్కడ పనులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. అందులో ఇక్కడ వాటర్ కూడా పుష్కలంగా సిబిఆర్ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ పుష్కలంగా అందుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ జల ఉత్పత్తిని ఈ ప్రాంతంలో నిర్మితమవుతుంది హైడ్రా ప్రాజెక్ట్. ఎస్పెషల్లీ మరి ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో? దీని మీద అధికారులు ఎలా స్పందించబోతున్నారు దీని మీద? ఎందుకంటే ఇప్పటికే అక్కడ పూర్తిగా పనులు కూడా పెద్ద ఎత్తున కొనసాగినటువంటి నేపథ్యంలో 100 ఎకరాలు ఇప్పటికే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వీరికి కేటాయించిన నేపథ్యంలో మరి ప్రస్తుతం అయితే మాత్రం ఎఫ్బిఐ ఏం సూచిస్తుంది? ముఖ్యంగా కోర్టులో ఉన్నటువంటి ఈ వ్యవస్థ మొత్తం అంతా ఈ సమాచారాన్ని మళ్ళా కోర్టు ద్వారా ఇక్కడ అధికారులకు ఏమైనా ప్రభుత్వాలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి ఏం సూచిస్తుంది అనేది మరి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మెగా ప్రాజెక్టు మరి మధ్యలోనే ఆగిపోతుందా లేదంటే పూర్తి కంప్లీట్ అవుతుందా అనేది పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.